తెరను తొలగించు, నీవు రాముని సాన్నిధ్యం పొందగలవు. ప్రతి హృదయంలో భగవానుడున్నాడు. ఎవరినీ కష్టపెట్టే మాటలు మాట్లాడకు. అంధకార బంధురమైన హృదయంలో దీపాన్ని వెలిగించి అందు సదాధ్వనించే ప్రణమనాదమును ఆలకించుము అని తులసి సేటుకు జ్ఞానబోధ చేశాడు కబీర్దాస్. పరపురుషుని భార్య సానపెట్టిన కత్తి వంటిది. ఆవిడ శరీరాన్ని ఆలింగనం చేసుకునేందుకు అరులు చాచకు. పరపురుషుని భార్యను ఆశించడం వలననే రావణుడు తన 10 తలలను పోగొట్టుకోవాల్సి వచ్చింది అని పరస్త్రీల పట్ల కబీర్ తన అభిప్రాయం వ్యక్తపరిచారు. కబీర్ దాస్కు ఒక కుమారుడు కలిగాడు. అతనికి కమాల్ అని నామకరణం చేశాడు. కమాల్ శైవ దశలోనే పరధ్యానంగా ఉండేవాడు. రామనామం చెవిని పడగానే ఏడుపు మానేవాడు. హరికథలు జరుగు చోట నిశ్శబ్దంగా కూర్చుని ఆలకించేవాడు. సంకీర్తనలు జరుగు స్థలమునకు వెళ్ళి గంతులు వేసేవాడు. ఆ కురవాణిలో ప్రస్ఫుటంగా తెలియవచ్చే భక్తి శ్రద్ధలు చూసి అందరూ ఆశ్చర్యపడేవారు. కమాల్ 12 సంవత్సరములు బాలుడయ్యాడు. ఒకనాడు తండ్రిని సమీపించి తాను పుణ్యక్షేత్రమైన ద్వారకను సందర్శింపవలనని కుతూహలంగా ఉన్నదని కమాల్ తెలియజేస్తాడు. కుమారుల్లోని జ్ఞానతృష్టికి కబీర్ సంతసించి పంపుతాడు. కమాల్ బయలుదేరాడు. మార్గమధ్యంలో రామనామంను గానం చేస్తూ తన్మయత్వంతో నడుస్తున్న ఆ బాలుని చూసి ఇతడు అపర సుఖ బ్రహ్మవలే ఉన్నాడని భావించి అతనికి ఆతిథ్యం ఇచ్చి సత్కరించేవారు. సంకీర్తన చేయించుకుని ఆలకించేవారు. ఆ పసివాడు చేసే బోధనలు అవధానంతో శ్రవణం చేసేవారు. ఇలా భక్తిని ప్రచారం చేసుకుంటూ కమాల్ ద్వారక చేరాడు. అక్కడ కొన్ని రోజులుండి స్వామిని మనసారా సేవించి తిరిగి కాశీక్షేత్రానికి ప్రయాణమయ్యాడు. మార్గంలో చిత్రకూటం అనే గ్రామానికి చేరాడు. ఆ ఊరిలో విష్ణుదాసుడనే భాగవతోత్తముడు కలడు. అతడు సంపన్న కుటుంబీకుడు. కమాల్ ముఖ సరోజమును గాంచగానే అతడు మహాభక్తుడని గ్రహించాడు. తన గృహంలో ఆతిథ్యాన్ని సేకరించమని ఆహ్వానించాడు. కమాల్ విష్ణుదాస్ గృహంలో సంకీర్తన చేశాడు. కమాల్ అమృతగానములకు భక్తులందరూ సమ్మోహితులయ్యారు. ఎవరు ధనరూపంలో ఏమి ఇచ్చినను కమాల్ గ్రహించక నిరాకరించేవాడు. కమాల్ యొక్క వైరాగ్యం చూసి విష్ణుదాసుడు విస్మయం పొందాడు. కమాల్కి ఏదన్నా పారితోషికంగా సమర్పించాలని విష్ణుదాస్ మనసులో ఉంది. ఒక విలువైన మాణిక్యాన్ని తెచ్చి కమాల్కి ఇవ్వబోయాడు. కమాల్ నిరాకరిస్తూ, విష్ణుదాస, ఏమిటి నువ్వు చేయనది? విప్రులకు విత్తము, మహారాజులకు మాణిక్యాలు, పేదవారికి పరవాన్నము, విరాగులకు వస్త్రము సమర్పించవలెనని మీకు తెలియదా? కనుక మీకు అభిష్టంగా నున్నచో ఒక గుడ్డముక్కను నాకు ఇప్పించుము చాలు. నాకు మాణిక్యాలు ధనము అవసరం లేదని చెప్పాడు. విష్ణుదాస్ ఆలోచించాడు. కమాల్ని ఒప్పించడం తన తరం కాదని నూతన వస్త్రం తెప్పించాడు. అందులో తెలియకుండా లోపలి మాణిక్యాన్ని నుంచి కమాల్కి అందించాడు. అది వస్త్రమేననే భావంతో కమాల్ స్వీకరించాడు. భక్తుల వద్ద సెలవు తీసుకుని స్వస్థలానికి బయలుదేరాడు. కమాల్ ఇల్లు చేరాడు. తన యాత్రా విశేషాలన్నిటికీ తండ్రికి చెబుతున్నాడు. కబీర్దాస్ ఆనందానికి అవధులు లేవు. కమాల్ తన సంచి నుండి వస్తువులు తీయడంతో విష్ణుదాసు ఇచ్చినటువంటి వస్త్రం నుండి మాణిక్యం కింద పడింది. కబీర్దాస్ ఆ మాణిక్యాన్ని చూశాడు. కోపేదృక్తుడయ్యాడు. కమాల్ విలువైన రత్నాలను రేగుబండ్లకు దారబోయినట్లు అమూల్యమైన రామనామాన్ని విక్రయించి ఈ నిర్జీవమైన మాణిక్యాన్ని సంపాదించేవా? ఛీ, నీ ముఖం నాకు చూపుకు. ఈ మాణిక్యాన్ని తీసుకుని వెళ్ళి ఎవరు నీకు ఇచ్చారో వారికి తిరిగి ఇచ్చిరమ్ము. అట్లు చేయనిచో నీవు నా కుమారుడు కావు, నేను నీ తండ్రిని కాను అని శాసించాడు. తాను వద్దని నిరాకరించిన విష్ణుదాసుడు తనకు తెలియకుండా ఈ పని చేశాడని చెప్పి తండ్రి ఆజ్ఞానుసారం చిత్రకూటం వెళ్ళి విష్ణుదాసుకు సమర్పించి తిరిగి వచ్చాడు. కమాల్ శ్రద్ధాభక్తులకు చూసి అందరూ అతనిని భక్త కమాల్ అని పిలిచేవాడు. కామినీ కాంచనములను జయించిన వాడే నిజమైన వేదాంతి. ఈ రెండింటికి బానిస అయిన వాడు భక్తుడు కాలేడు. కబీర్దాస్ అభిప్రాయం. కాంచనమును గిట్టనివాడు, కాంతలను ముట్టనివాడు నిజమైన సాధువు. నేను అతని పాదధూళి వంటి వాడను అని కబీర్దాస్ తెలియజేశాడు.